ఈరోజు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అయితే మీరు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారితో ఎప్పటి నుంచో మీకు అనుబంధం ఉంది? అప్పుడు ఫస్ట్లో మీ ఇద్దరే కలిపి స్టార్ట్ చేశారంట టీఆర్ఎస్ పార్టీని అప్పట్లో. అయితే ఎందుకు మీరు బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చింది? మేము ఇద్దరం కలిసి కదమ్మా, అనేక మంది కలిసి. అంటే మీ ఇద్దరు మీరు కూడా మెయిన్ పిల్లర్ అని చెప్పేసి అప్పట్లో 2001లో నేను పార్టీలోకి వచ్చినమాట నిజము. అన్నాడు నేను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీని, దాని తర్వాత బీసీసీఎల్ ప్రెసిడెంట్ అయినా, దాని తర్వాత నేను ఈ కేసీఆర్కు నేను దగ్గర అయిపోయినా. దాని తర్వాత నన్ను జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధిగా చేయడం జరిగింది. ఆ క్రమంలో నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటాను కాబట్టి నా సొంత జిల్లా కాబట్టి నేను అత్యంత దగ్గరగా మెదలడం జరిగింది. సరే, ఆయన కూడా గౌరవించే వ్యక్తి, అంటే మంచి హృదయం ఉన్న వ్యక్తి కాబట్టి నేను అటాచ్ అయినా, ఆయన కూడా ఆ గౌరవాన్ని కాపాడుకున్నాం. అందుకనే మేము దగ్గరగా ఉన్నాం. టీఆర్ఎస్లో ఉద్యమ సమయంలో మేమందరం కలిసి ఉన్నాం. 5 జైల్లో పోయినప్పుడు నిరాదీక్ష పెట్టినప్పుడు అందులో నేను కన్ని 5 పాటు నేను కన్ని. కానీ విధివశాత్తు ఏమైందంటే ఉద్యమకారులను దూరం చేసి ఉద్యమ ద్రోహులను దగ్గర తీసిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది రెండోసారి. ఇది మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి తర్వాత అటువంటి ద్రోహానికి పాల్పడ్డాడు కాబట్టి ఆ ద్రోహిని విడిచిపెట్టడం జరిగింది. అంతకంటే అంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీలో జనతా పార్టీలో పనిచేసిన, దాని తర్వాత బీజేపీలో పనిచేసిన. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉంటుంది. అందుకబట్టే నా పాత పార్టీ, నా క్రమశిక్షణ నేర్పిన పార్టీ, నేను అనేక సంవత్సరాలు 2001లోనే విడిచిపెట్టిపోయాను తప్ప అన్ని రోజులు నేను బీజేపీని అంటిపెట్టుకున్న వ్యక్తిగా. అందుకని నేను గౌరవప్రదమైన జీవితం కోసం మాత్రమే టీఆర్ఎస్ను వదిలిపెట్టడం జరిగింది తప్ప వేరేది కాదు. అయితే మీ రాజకీయ అనుభవంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడ బీసీకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మనకి తీన్మార్ మల్లన్న కూడా బీసీ నినాదంతో పార్టీ పెట్టారు. ఆయన కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తామంటున్నారు. అయితే బీసీ ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎవరికి ప్లస్ అవుతుంది? తీన్మార్ మల్లన్న ఆయన ఎమ్మెల్సీ, ఆయన బీసీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ అయింది. ఆయనకి ఏదైనా ప్రచారం ఉంటే బీసీ పార్టీకి బీసీ ఎవరికైనా ఇవాళ బీజేపీ ఏం ఆలోచిస్తుందో చూడాలి. ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్ అయితే అయిపోయింది, ఏం ఆలోచిస్తారో చూసి సపోర్ట్ చేస్తే మంచిదే. ఓకే, అంటే టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది అభ్యర్థిని, ఇప్పుడు మనం కాంగ్రెస్ కూడా ప్రకటించింది. కానీ ఇంకా బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరనేది ఇంకా గందరగోళంగానే ఉంది అని చెప్పాలి. గందరగోళానికి ఎంత మాత్రం తావుండదు. 8 రోజులనే ఓట్లు డిసైడ్ అవుతుంది తప్ప ఇవాళ డిసైడ్ కాదు. ఓటరు విజయం కూడా ఇవాళ డిసైడ్ కాదు. అందుకనే దానికోసం నిరాశపడాల్సిన పరిస్థితి ఉండదు. ఒక జాతీయ పార్టీ, అది అనేక సంవత్సరాలు పోరాటంతో నడిచిన పార్టీ కాబట్టి బీజేపీ అట్లా ఆలోచిస్తుంది. రిజల్ట్ ఎట్లయితే వస్తుందో దానికోసం వేచి చూస్తాను తప్ప బీజేపీకి అలాంటి ఇబ్బంది లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత చాలామంది సీనియర్ నాయకులు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి మాగంటి సునీత గారికే సీట్ ఇవ్వడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మాగంటి సునీతకు వాళ్ళు ఏదైనా సానుభూతి వర్కౌట్ అవుతుందేమో అని ఆలోచించినట్టున్నది. కానీ మాగంటి సునీతకు సానుభూతి వర్కౌట్ కాదు. ఎందుకంటే రామలింగారెడ్డి కంటే గొప్ప యోధుడు ఏం కాదు. ఆయన రామలింగారెడ్డి కంటే గొప్పోడు కాదు. రామలింగన్న భార్య పోటీ చేసినా ఓడిపోయింది. ఇవాళ మన కంటోన్మెంట్లో సాయన కూతురు పోటీ చేసినా, సాయన వాళ్ళు పోటీ చేసినా కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకనే సానుభూతి వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ బీఆర్ఎస్ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏంటంటే 42% బీసీలకి రిజర్వేషన్ పెట్టాం, మేమే ఇచ్చాం, ఘనత మాదే అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? నిజంగానే కాంగ్రెస్ బీసీల వైపు ఉందా? నాటకం వాళ్ళకు తెలుసు. ఇది కోర్టులు కొట్టివేస్తే అని తెలిసి పెట్టిండ్రు, ముస్లింలను జమ చేసి పెట్టిండ్రు. అందుకనే కోర్టులు మతపరాధికమైన రిజర్వేషన్స్ కానీ
50% కంటే ఎబో రిజర్వేషన్ కానీ ఒప్పుకోవు కాబట్టి వాళ్ళకు తెలిసిపెట్టి మేమేదో బీసీల సానుభూతి పొందాలనేటువంటి అధికాపేక్షతో ఉన్నాం తప్ప దాంతో ఏం కాదు. అయితే కాంగ్రెస్లో మనం బీఆర్ఎస్లో ఆయన ఏదైతే ఓడిపోయారో సీఎంగా కేసీఆర్ గారు ఓడిపోయినప్పటి నుంచి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మనకి బయటకు రాకుండా ప్రజల్లోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆయన అపజయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. పోతే అంతర్గత కళాలతో కుటుంబ కళాలు, పోతే కవిత జైలు పోవుడు, ఇవన్నీ ఇత్యాది విషయాలు ఏమవుతున్నాయో ఆయనను బాధ పెట్టినాయి తప్ప అందుకనే ఆయన రాలేదు, ఇక రాడు కూడా. మీ రాజకీయ అనుభవంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? 2 జాతీయ పార్టీల మధ్య లడాయి ఉంటుంది, గెలుపోవటములు నిర్ణయించేది ప్రజలు. ఓకే, ఇంకేమేమి అభివృద్ధి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? ఒక్కటేనండి, జూబిలీస్ నియోజకవర్గానికి ఏం చేస్తే మంచుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆవిడ దూరం ఉన్నది, అభివృద్ధికి ఆవిడ దూరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిస్మా రేపు పనిచేస్తుందని నేను అనుకుంటలేను. ఇప్పుడు ఉప ఎన్నికల రిజల్ట్ తోటి మళ్ళీ అసెంబ్లీ మొత్తం రిజల్ట్ కాదు. అసెంబ్లీలో అడ్రస్ లేకుండా పోయే పార్టీలు 2, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. గెలిచేది బీజేపీ మాత్రమే. ఓకే, అయితే ఇది రాజయ్య యాదవ్ గారు మనతో పంచుకున్న విషయాలు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.